ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీనరాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడైతే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి 1.5 పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు 1.5 ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చు అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంటు, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే ఫెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవన్నమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహరాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి
తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏమైతే ఉన్నాయో రివరెన్స్, అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్ని తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత దయా ఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూర గ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని, మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చి ఉన్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావలసినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం. ధనుస్సు రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట. అయితే దయా ఫేజ్ అనేటటువంటిది ధనుస్సు రాశి వారికి జరుగుతుంది. తర్వాత దయా ఫేజ్ అంటే ఏంటి, అర్ధాష్టమ శని, అందులో వక్రించున్నాడు. కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా శనీస్ సెక్యూరిటీ స్క్రూటినీలో ఉన్నారు వీళ్ళు. అందువలన వీళ్ళందరికీ ఏంటి, ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, వర్క్ ప్లేస్ స్ట్రెస్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి కేతు విదేశాలకు మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. మధ్యస్థంగా ఈ శని వక్రించి 2026 సంవత్సరం ఉండడం వల్ల మనకి జూలై 17 నుంచి మనకి బ్రహ్మాండమైనటువంటి 27 నుంచి మంచి రిజల్ట్స్ అనేటటువంటివి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క గురు, రవి, బుధ గ్రహాల కాంబినేషన్ వల్ల ఆగస్టు 17వ తేదీ వరకు కొంచెం డల్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొంచెం స్పీడ్ చేస్తుంది.
కాబట్టి ఎవరైతే చిట్టి పాటలు పాడుకుంటారో నిర్వహించేటటువంటి వాళ్ళకి మీరు ఏదైనా సరే షూరిటీలో సంతకాలు పెట్టి చేయించుకొని ఇవ్వాలి, లేకపోతే దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అసలే గురుడు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ లాసెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని లాసెస్ లాగా కాకపోయినా రావాల్సినంత లాభం రాకపోవడం. ఇప్పుడు మీరు కోటాను కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టి పాపం వ్యాపారాలు చేస్తారు, ఆ వ్యాపారాల్లో ప్రొడక్ట్స్ అమ్ముడవ్వాలి కదా, అమ్ముడవ్వకుండా ఉండడము, ఇలాంటి విషయాల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా బిల్డర్లు తమ ఫ్లాట్స్ అమ్మడలేదని, రియల్ ఎస్టేట్ అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి, ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు వివాహం సరైనటువంటి సమయం కాదు. వీరు పెళ్ళిళ్ళు కుదుర్చుకుని మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, వివాహాలు కావన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శుభకార్యాలు అనేటటువంటిది మీరు చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ డెఫినెట్గా మీకు ఈ యొక్క భూములు కొనడము ఇలాంటి విషయాల్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారనమాట. అలాగే ఆగస్టు 2, 2026 సంవత్సరం నుంచి కుజుడు మరి మిథున రాశికి వచ్చాడు. అందువలన ధైర్యంగా ఏదైనా పని చేసి దూకుడుగా చేస్తేనే తప్ప మీకు పని పూర్తి కాదు. సినిమాలు తీయాలండి అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క తీయడం జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మేము సక్సెస్ఫుల్ కావాలండి అనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజీల వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ఇక రైతుల పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అప్పులన్నీ తీసేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురుడికి కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనం తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. సాధువులకి, అనాథలకి, వికలాంగులకి, పేదవారికి సహాయ సహకారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్సు.